'నా సౌమ్యరంగ' లాంటి సూపర్ హిట్ తర్వాత అక్కినేని నాగార్జున నుండి మరొక చిత్రం విడుదల కాలేదు. ప్రస్తుతం ఆయన 2 మల్టీ స్టారర్ చిత్రాలలో నటిస్తున్నాడు. అవి కూడా తమిళ్ చిత్రాలు కావడం విశేషం. కానీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం నాగార్జున సోలో హీరో మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక నాగార్జున కూడా తన సోలో మూవీని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం. తనకు 'నా సామిరంగ' లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ బిన్నితోనే నాగార్జున తదుపరి చిత్రం ఉంటుందని ఫిలిం నగర్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఇది పల్లెటూరు నేపథ్యంలో సాగే సినిమా తెలుస్తుంది. అందుకే ఈ సినిమాకు 'దసరా అల్లుడు' అనే టైటిల్ పెట్టబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కథను దర్శకుడు నాగార్జునకు చెప్పినట్టుగా సమాచారం. కథ నచ్చడంతో నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ప్రస్తుతం నాగార్జున రజనీకాంత్ 'కూలీ' మూవీలో, అలాగే ధనుష్ నటిస్తున్న 'కుబేర' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ 2 సినిమాల్లో కూడా నాగార్జున పాత్ర షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. దాంతో నాగార్జున తన కొత్త మూవీ మీద ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం. అందుకే తనకు సూపర్ హిట్ ఇచ్చిన విజయ్ బిన్ని కథకే నాగార్జున గారు ఓటేశారట. ఇక ఈ కథ కూడా అద్భుతంగా సాగేలా డిజైన్ చేస్తున్నట్టుగా సమాచారం. దసరా సంబరాల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఈ చిత్రానికి 'దసరా అల్లుడు' అనే టైటిల్‌ని పెట్టాలని చూస్తున్నారట. ఇక ఈ చిత్రాన్ని త్వరగా కంప్లీట్ చేసి విజయదశమి కానుకగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున ఒక్కసారి సినిమాలు స్టార్ట్ చేస్తే చాలా ఫాస్ట్‌గా ఫినిష్ చేస్తారు. 'నా సామిరంగ' మూవీని కేవలం 3 నెలల్లోనే కంప్లీట్ చేసి విజయాన్ని అందుకున్నాడు కాబట్టి ఈ సినిమా కూడా స్టార్ట్ అయితే ఖచ్చితంగా దసరా బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఆషికా రంగనాథ్‌ని తీసుకోబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నాగార్జున, ఆషికా జోడీ 'నా సామిరంగ' మూవీలో కూడా కుదిరింది. ఈ జోడీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పైగా ఆ మూవీ హిట్ కావడంతో ఆమెకే మళ్ళీ ఛాన్స్ ఇచ్చినట్టుగా సమాచారం. త్వరలోనే ఒక పోస్టర్ ద్వారా ఈ మూవీ అధికారిక ప్రకటన ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నాగార్జున ఫ్యాన్స్ కూడా సోలో మూవీ కోసం దాదాపుగా ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. దాంతో నాగార్జున మంచి కథల కోసం ఎదురు చూడక చివరికి విజయ్ బిన్ని కథకే ఓకే చేసినట్టుగా తెలుస్తుంది.